హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఎంతగానో ఉపయోగపడే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. పాత కవర్లు అదేవిధంగా దువ్వెన ఉంటే చాలండి, అందమైన బంతిపూల తోరణాలని ఈజీగా తయారు చేసుకోవచ్చు. పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వేస్ట్ అని పడేసేటువంటి పాత కవర్లతోటి అందమైన బంతిపూల తోరణాలని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఓన్లీ ఈ ఒక్క మెథడే కాదండి, ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో మనం పాత కవర్స్ తోటి ఈ విధంగా తోరణాలు అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను డిఫరెంట్ మెథడ్స్లో చూపిస్తానండి. ఈ విధంగా తయారు చేసి మనము షాప్కి కూడా వేయచ్చండి, ఫ్యాన్సీ స్టోర్కి కూడా అమ్మవచ్చు. మనకు మంత్లీ 10,000 to 15,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. ఇంట్లో టీవీ చూసుకుంటూ ఈ విధంగా మనము ఏదైనా ఒక చిన్నపాటి పనిలాగా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా కవర్స్ ప్యాకెట్స్ దొరుకుతాయండి. మనకు ఒక కవర్ ప్యాకెట్ వచ్చేసి 16 రూపాయలు పడుతుందండి. 16 రూపీస్ పడుతుంది. మనము ఒక 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నామంటే మంచిగా ఒక తోరణం అయితే తయారైపోతుందండి. అంటే ఇటుపక్క డోర్కి ఇటుపక్కకి పైకి మొత్తం అంతా తోరణం అంతా ఒక గుమ్మానికి సరిపడా తోరణం అయితే తయారైపోతుంది. ఇక ఇందులో నేను యూజ్ చేసింది స్ట్రాల్ అండి. టెంకాయ నీళ్ళు తాగిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి స్ట్రాలు, ఆ స్ట్రాలు కూడా యూజ్ చేశాను. స్ట్రాలు అదేవిధంగా కవర్స్ తోటి మనము మంచిగా బంతిపూల తోరణాలు అయితే తయారు చేసుకోవచ్చు. పూర్తిగా వీడియో చూడండి ప్లీజ్. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట. ముందుగా ఒక కవర్ని తీసుకొని సేమ్ వీడియోలో చూసిన విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, చిన్నపిల్లలు కూడా కట్ చేయగలిగినంత ఈజీ. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు అంతో ఇంతో సంపాదించుకోవాలనుకున్నవారు ఈ విధంగా కవర్స్ ప్యాకెట్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయండి. మార్కెట్లో మనం సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, నెలవారీ సరుకులు ఆ షాప్లో దొరుకుతాయండి. 2 ప్యాకెట్స్ తెచ్చుకొని ఫస్ట్ జస్ట్ ఒకటి తయారు చేసి ఫ్యాన్సీ స్టోర్లో అడగండి. ఖచ్చితంగా ఏ ఫ్యాన్సీ స్టోర్లో అయినా తీసుకుంటారండి. మంత్లీ అంతో ఎంతో సంపాదించుకోవచ్చు. పిల్లలకి మనకు ఇంట్లో ఖర్చులకు అందుకు యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా రౌండ్గా సర్కిల్గా కట్ చేసుకోవాలి. జస్ట్ కొద్దిగా ఎడ్జ్ మాత్రం తీసేసి రౌండ్గా కట్ చేసుకోవాలండి. టీవీ చూసుకుంటూ ఎలాగో మార్నింగ్ పని అయిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదండి. అలాంటి టైంలో ఈ విధంగా ఏదో ఒకటి చేసుకోవచ్చండి. ఓన్లీ ఇదొకటి కాదండి, ఇంకా డిఫరెంట్గా మనము మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇంట్లో ఖాళీగా ఉండి. మనకు ఓపిక ఉందన్నప్పుడు చేయొచ్చు, లేదన్నప్పుడు మరుసటి రోజు చేసుకోవచ్చండి. ఇది మనం ఒకరికి అప్పచెప్పాల్సింది కూడా కాదు కదండి. మనకు ఓపిక ఉన్నప్పుడు చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మనం ఇవి తయారు చేస్తున్నామని తెలిస్తే చుట్టుపక్కల వారు కూడా చేపియమని అడుగుతారండి. అలా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మనకి యూజ్ అవుతుందండి. మనం ఏదైనా చిన్నగా సంపాదించుకున్నామంటే ఈ విధంగా చుట్టూరా కట్ చేసుకోవాలి. పిల్లలు కూడా చేయగలిగినంత సింపుల్ అండి, అసలు కష్టమేమీ కాదు. ఇక దువ్వెన ఉంటుంది కదండి, దువ్వెనకి ఈ పెద్ద సైడ్ పండ్లు ఉంటాయి కదండి, మనం దువ్వుకుంటూ ఉంటాం చిక్కులు తీసుకోవడానికి. అక్కడ జస్ట్ ఈ విధంగానండి అంతా కూడా ఈ విధంగా బాగా ఫ్లవర్ అనేది విచ్చుకున్నట్లు వస్తుంది చూడండి. ఇంకా ఇంట్లో ఉండి మనము లైనింగ్ క్లాత్ తెచ్చి ఫాల్స్లు కూడా కుట్టి షాప్కి వేయచ్చండి. నేను 1 by 1గా మీకు ఎలా ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించుకోవాలనే ఐడియాస్ అయితే చెప్తూ ఉంటానండి. ఇక పిన్నుల మిషన్ ఉంటుంది కదండి, పిన్నుల మిషన్ తోటి జస్ట్ 2 కవర్స్ తోటి ఒక ఫ్లవర్ వచ్చేస్తుందండి మనకి. ఫస్ట్ ఒక కవర్తో చేశాను కదండి, మళ్ళీ ఇంకొక కవర్ తోటి సేమ్ యాజ్గా చేసి పిన్ను వేసేసుకోవటమే. ఇక మొత్తం అంతా కూడా ఈ విధంగా బంతిలాగా రౌండ్గా వచ్చేలాగా మనం చేసుకోవాలండి. ఇక 2 కలర్స్ తీసుకున్నా ఓకే, లేదంటే ఓన్లీ ఎల్లో తీసుకున్నా ఓకే, లేదంటే ఓన్లీ ఆరెంజ్ కూడా తీసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఒక 2 తయారు చేయండి. మనకు ఇంటి వరకే అయితే లేదు, షాప్కి కూడా వేయాలనుకున్నట్లయితే ఒక 2-3 తయారు చేసి షాప్లో మీకు దగ్గరలో ఏవైనా ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదండి, వాళ్ళని అడిగితే వాళ్ళు షాప్కి వేసుకుంటారండి. ఆ తర్వాత నేను కొద్దిగా ఎల్లో కొద్దిగా ఆరెంజ్ అయితే తయారు చేసుకోవాలి సేమ్ యాజ్గా. ఇవన్నీ కలిపి కూడా మనం ఒక 1 hourలోనే తయారు చేసేసుకోవచ్చండి ఒక తోరణం అయితే. తర్వాత ఈ విధంగా పెద్ద సూది ఉంటుంది కదండి, పెద్ద సూది తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయండి, చాలా తక్కువ కాస్ట్ అండి. ఇవి వచ్చేసి స్ట్రాస్ అండి, టెంకాయ నీళ్ళు తాగుతాం కదండి ఆ స్ట్రాస్ ఇవి. ఈ ప్లాస్టిక్ సంపంగి పూలు కూడా మనకు ఒక ప్యాకెట్ రూపంలో దొరుకుతాయండి. ఆ ప్యాకెట్ అంతా కలిపి కూడా మనకు చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. అదేవిధంగా ఎక్కువ వాటికి వస్తాయండి ఆ ఫ్లవర్స్, ప్యాకెట్ నిండా చాలా వస్తాయండి. ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్. ఈ రింగ్స్ కూడా దొరుకుతాయండి, పైన తగిలించుకోవడానికి రింగ్ ఉంటుంది కదండి, అవి కూడా మనకు ఫ్యాన్సీ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి.
తక్కువ కాస్ట్లోనే మనం ఈ విధంగా తోరణాలు తయారు చేసుకోవచ్చు. ఇది ఒక్క మెథడ్ అయినా అంటే కాదండి, చాలా మెథడ్స్లో మనం తయారు చేయొచ్చండి తోరణాలు. ఈ విధంగా ఫస్ట్ ఒక స్ట్రా పెట్టుకోవాలి, ఆ తర్వాత ఒక ఎల్లో, తర్వాత మళ్ళీ స్ట్రా పెట్టుకోవాలి, మళ్ళీ ఆరెంజ్ పెట్టుకోవాలండి. ఓన్లీ మీరు సింగిల్ కలర్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోకి డెకరేషన్ పర్పస్గా తయారు చేసుకోవాలనుకున్నట్లయితే పాత కవర్స్ ఏవైనా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కవర్స్ వస్తాయి కదండి, రకరకాలతో కలర్స్ తోటి తయారు చేసుకోవచ్చు అండి. ఓన్లీ ఈ కలర్స్ అని కాదు, బ్లూ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ కానీ, ఆరెంజ్ కానీ, పింక్ కానీ, మనకి ఏ కవర్స్ అవైలబుల్గా ఉంటే ఆ కవర్స్ తోటి మనం ఈ విధంగా చక్కగా తోరణాలు తయారు చేసుకోవచ్చు. మన చేతులతో మనం తయారు చేసి వేసుకున్నామంటే ఆ తోరణాలు చూసినప్పుడల్లా సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది కదండి. చాలా సింపుల్ కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టెంకాయలు తాగిన తర్వాత ఎలాగో స్ట్రాస్ పాడేస్తూ ఉంటాము. లేదు మీరు కొనాలనుకున్నా కూడా ఒక స్ట్రా ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ పడుతుందండి. ఒక స్ట్రా ప్యాకెట్ వచ్చేసి మనకు చాలా వాటికైతే వస్తాయండి, ఎక్కువ వస్తాయండి. ఒక స్ట్రా ప్యాకెట్లో దాదాపుగా 100 స్ట్రాలు వస్తాయండి. ఈ విధంగా ఇవి కింద మనము వేలాడడానికి గుత్తుల్లాగా తయారు చేసుకుంటాం కదండి, వాటికి మాత్రమే ఈ ప్లాస్టిక్ సంపంగి పూలు యూజ్ చేస్తున్నాం. సంపంగి పూలు అవైలబుల్గా లేకపోతే ఇంట్లో ఏవైనా పూసలు ఉంటాయి కదండి, ఆ పూసల్ని కూడా మనము ఈ విధంగా వేసుకోవచ్చండి సంపంగి పూల ప్లేస్లో. ఈ విధంగా ఒక 5 అయితే వేసానండి సంపంగి పూలు. గుత్తులు వచ్చేసి ఒక 3 గుత్తులు తయారు చేశానండి. ఇంకా మనము క్లాత్ తోటి రకరకాల తోరణాలు ఎలా తయారు చేయాలి, మెహందీ వీడియోస్, అదేవిధంగా కిచెన్ టిప్స్ అన్నీ 1 by 1గా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఈ విధంగా మనము టై వేసేసుకోవటమే అండి, 3 వేసేసుకోవటమే. మనం 3 గుత్తులు తయారు చేసాం కదండి వాటికి. ఈ థ్రెడ్ మీరు గట్టిగా ఉన్న థ్రెడ్ తీసుకోండి. దీని పేరు వచ్చేసి స్వస్తిక్ దారం. ఈ దారపు రీలు కూడా చాలా తక్కువ కాస్ట్. మనం తీసుకున్నవన్నీ కూడాను కవర్స్ తక్కువ కాస్ట్, అదేవిధంగా కవర్స్ లేదంటే ఇంట్లో మనకు ఏవైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు హ్యాండిల్ కవర్స్ వస్తాయి కదండి, వాటితో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు షాప్కి వేయాలన్నా కూడా ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్ అండి. ఇంట్లో తయారు చేసుకోవాలన్నా కూడా అన్నీ దొరికేవేనండి. ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కవర్స్ వస్తూ ఉంటాయి, అదేవిధంగా టెంకాయ నీళ్ళు అప్పుడు ఇప్పుడు తాగుతున్నప్పుడు స్ట్రాస్ వస్తూ ఉంటాయి కదండి. మరి సింపుల్ కదండి తయారు చేయడం. ప్లీజ్ లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందామంటే బై బై, లవ్ యూ ఆల్.